హల్లెలూయా. రెండు చేతులను ఎత్తి ఊపుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలండి. మీ అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ సమయమందున మరి దేవుని యొక్క వాక్యం మనం వినబోతున్నాం. దైవ లేఖనాన్ని మనం ధ్యానించడానికి ముందుగా ఒక ప్రత్యేకమైన ప్రకటన మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మన యొక్క బైబిల్ కాలేజీ గురించి మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. మన యొక్క ఏపీ బైబిల్ కాలేజ్ అనగా మన యొక్క సమాధాన సదనంలో మన ఏపీ బైబిల్ కాలేజ్ ఉంది. కాలేజ్ కొరకు మీరు ప్రార్థించండి. నూతనమైనటువంటి మరి సేవ పరిచర్య మరి అలాగనే బైబిల్ ట్రైనింగ్ కొరకు సిద్ధపడిన వారు ఎవరైనా ఉంటే దేవుని యొక్క సన్నిధిలో ఈ లైవ్ ద్వారా వింటున్న వారు మీరెవరైనా అలాంటి పరిస్థితిలో ఉంటే ప్రభు మీ కొరకు ఒక ప్రత్యేకమైన ద్వారం తెరిచాడు. దాన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అలాగనే యవనస్తులైనటువంటి వారికి ఒక మనవి ఏమిటంటే మరి యొక్క జాన్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి దానిలో మరి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వాటిని వారు నేర్పిస్తూ ఉంటారు. ఇందులో నా స్నేహితులు నా యొక్క పాత టీచర్స్ అందరూ కూడా ఇందులోనే పనిచేస్తున్నారు. ఇందులో కంప్యూటర్, టైలరింగ్, వెల్డింగ్, ఎలక్ట్రికల్, స్పోకెన్ ఇంగ్లీష్, బ్యూటీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, పారామెడికల్ ఇవన్నీ కూడా కొన్ని కోర్సులు ఉచితంగా నేర్పిస్తారు. 3 నెలల కాలంలో వారు నేర్పించి వారు మీకు ఒక మంచి గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చి మీకు పంపిస్తారు. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఉంటే దీంట్లో మీరు పారిభాగస్తులు కండి. చిన్న ఫీజు ఉంటుంది అనుకుంటా. మరి ఆ ఫీజును మీరు చెల్లించుకొని మీరు ఇంట్లో పారిభాగస్తులు కావచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయమందున దేవ లేఖనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి దయచేసి అందరూ బైబిల్ తెరవాలి. అందరూ బైబిల్ తెచ్చుకోవాలి. అందరూ చదువు వచ్చినా రాకపోయినా బైబిల్ తెరవాలి. ఓకే. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం దేవుని వాక్యం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. 1వ అధ్యాయము 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన యెడల ఇది మీకు కలుగును. పౌలు అను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. తలలు వంచుదాం, ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగినటువంటి దేవ, మా సర్వాధికారి, నీకు వందనాలు, నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. దేవాని వాక్యమును మేము ధ్యానిస్తుండగా నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని మీరు బలపరచుమని, మా యొక్క హృదయాలను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాను. నీ కృపతో మమ్మల్ని నింపుమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన ఆలకించి మాకు జవాబిస్తామని నమ్ముచు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదివితే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి ప్రత్యేకమైనటువంటి శుభవచనాలు తెలియపరుస్తూ తిమోతి అనేటువంటి తన ఆత్మీయ కుమారుడికి దేవుని యొక్క వాక్యాన్ని వారికి గుర్తు చేస్తున్నాడు. ఈ సంఘాన్ని తిమోతి స్థాపించలేదు, పౌలు స్థాపించలేదు. ఎవరు స్థాపించారు అంటే ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి ఈ సంఘాన్ని స్థాపించాడు. పౌలు ద్వారా అనేక మంది రక్షింపబడ్డారు. పౌలు ద్వారా అనేక మంది ప్రభు సువార్తను విన్నారు, ప్రభుని వెంబడించారు. అయితే ప్రభు నీ వెంబడించినటువంటి ఆ యొక్క పౌలు గారి శిష్యులు అనగా యేసుని వెంబడించినటువంటి
ఉన్నటువంటి ప్రజలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరికీ ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థలములో వారిని ఉంచి దేవుని సువార్థికులుగా వారిని ఏర్పాటు చేశాడు. మరి వారందరికీ దేవుని వాక్యం ఒక్కడే అందించాలంటే కష్టము కనుక వారు ప్రభువు గారు వారు ఏం చేశారంటే ఉత్తరములు రాయటం మొదలుపెట్టారు. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే ఉత్తరములు రాయటం అనేది మనకు కనబడతా ఉంటారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సుమారు మీరు 16-17 పత్రికలు లేదా 21 పత్రికలు బైబిల్లో మనకు కనబడతాయి. అందులో నుండి 16 పత్రికలు ఆయనే రాశాడు. కొన్ని సంఘానికి రాశాడు, కొన్ని చెరసాలలో ఉండి రాశాడు, కొన్ని కాపరి పత్రికలు రాశాడు. ఇలా మన పత్రికల గురించి అక్కడ కనబడతా ఉంటారు. చూడండి ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వచనం కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 23వ వచనం మరలా ఒకసారి చదువుదాం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు వినినట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టి ప్రకటింపబడినటువంటి ఈ సువార్తను గురించి మీరు తెలుసుకుని ఈ సువార్త ద్వారా వచ్చినటువంటి రక్షణను, ఈ సువార్త ద్వారా వచ్చినటువంటి నిరీక్షణను, ఈ సువార్త ద్వారా వచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి క్రియలను దాని నుండి తొలగిపోకుండా నిమిత్తం, దాని యందు నివసించు నిమిత్తం మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ పౌలు గారు అంటారు, ఈ సువార్త నిమిత్తమే నేను దేవునికి పరిచారకుడను అయితిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు నా అంశం ఏంటంటే కట్టబడిన వారంగా మనం ఉండాలి. దేవుని బిడ్డలు మనం, దేవుని కుమారులమైనటువంటి మనం దేవుని కుమార్తెలుగా జీవిస్తున్నాం. యేసు యందు రక్షింపబడి, యేసు యందు బాప్తిస్మం పొంది, యేసు యందు అభిషేకింపబడినటువంటి మనము కట్టబడిన వారమై ఉండాలి. పౌలు అంటున్నాడు పునాది, అక్కడ ఉంటుంది కదండి, ఆ పునాది మీద కట్టబడిన వారమై. ఏ మనుష్యుడైనా తను ఇల్లు కట్టాలనుకుంటే ముందుగా తను ఏం చేస్తాడు? పునాదిని కడతాడు. పునాది లేకుండా ఇల్లు కట్టలేడు. బైబిల్ అంటుంది 127వ కీర్తన 1వ వచనం అంటుంది, యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని చెప్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి మీరు చదివితే ఈ రెండు వచనాల్లో వాక్యం మనం గుర్తు చేస్తా ఉంది. ఏమని గుర్తు చేస్తుంది? బండ మీద కట్టినటువంటి ఇల్లు, ఇసుక మీద కట్టినటువంటి ఇల్లును గుర్తు చేస్తా ఉంది. మనుషుడు ఇల్లు కట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏ మనుష్యుడైనా ఇల్లు కట్టాలి అంటే ఆ ఇల్లు దేవుని చేత కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇల్లు కట్టబడాలి అనేటువంటి వచనాలను మనం గమనిస్తా ఉంటాం. చూడండి ప్రియులారా, కట్టబడడానికి ఏ రాయి అయితే నిషేధించబడి ఉంటుందో, ఏ రాయి అయితే పనికి రాకుండా ఉంటుందో, ఆ పనికి రానటువంటి రాయిని గురించి కూడా దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నిషేధింపబడినటువంటి రాయి మూలకు తలరాయిగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిషేధించబడినటువంటి రాయి మూలకు తలరాయిగా మారుతుంది. చూడండి ప్రియులారా, ఏదేమైనా కట్టబడటం అనేది చాలా ప్రాముఖ్యం. కట్టబడటం అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథంలో బలిపీఠంలో కట్టిన వారు ఉన్నారు. ఏం కట్టిన వారు ఉన్నారు? బలిపీఠం. బలిపీఠం అనగా దేవునికి అర్పణ అర్పించేటువంటి స్థలం. బాగా వినాల్సినటువంటి విషయాలు. బైబిల్లో ఆదాము బలిపీఠాన్ని కట్టాడు, అబ్రహాము బలిపీఠాన్ని కట్టాడు, ఇస్సాకు బలిపీఠాన్ని కట్టాడు. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే యాకోబు బలిపీఠాన్ని కట్టాడు. బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలేమి, భక్తులేమి అందరూ కూడా బలిపీఠాన్ని కట్టారు. బలిపీఠము దేనికి సాదృశ్యం? దేవుని దగ్గరికి వచ్చి మన అర్పణను అర్పించడానికి సాదృశ్యం. బలిపీఠము దేనికి సాదృశ్యం? మనలను మనము దేవునికి సమర్పించుకున్నకు, తగ్గించుకున్నకు సాదృశ్యమై ఉన్నది. ఉన్నారా ఇక్కడ? ఉంటే స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. కట్టబడుట నా అంశం. మరి బాగా జాగ్రత్తగా ఆలకించాలి. రాసుకుని వారు రాసుకోవాలి. బలిపీఠాన్ని కట్టారు భక్తులు, చాలా మంది బలిపీఠాన్ని కట్టారు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? మందిరాలను కూడా కట్టారు. బైబిల్లో మందిరాలు కూడా కట్టారు. మీరు నిర్గమకాండంలో చదివితే దేవుడు నివసించడానికి
దేవుడు మోషే ద్వారా ఒక ప్రత్యక్ష గుడారం అనగా దేవుని యొక్క ఆలయాన్ని కట్టించుకున్నాడు. దేవుని ఆలయ గుడారాన్ని కట్టించుకున్నాడు. దాన్ని ప్రత్యక్ష గుడారం అని అంటారు. ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడు నివసించాడు. ఆ గుడారానికి 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. వింటున్న వారు స్తోత్రం చెప్పండి, ఎదురుపోయే వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇలాగ మోషే ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలను కట్టాడు. ఎజ్రా దేవుని మందిరాన్ని కట్టాడు. ఇలాగున మనం గమనిస్తూ ఉంటే, చదువుతూ ఉంటే బైబిల్ గ్రంథంలో మందిరాలు కట్టిన వారు ఉన్నారు, బైబిల్ గ్రంథంలో గృహాలు కట్టుకున్న వారు ఉన్నారు, బైబిల్ గ్రంథంలో మీరు బలిపీఠాలు కట్టినటువంటి వారు ఉన్నారు. ఇలాగున అన్ని కట్టబడినటువంటి స్థితిని మనకు కనబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం ఆత్మీయ జీవితంలో మనం ఏ విధంగా కట్టబడాలి, మన ఆత్మీయ బ్రతుకును మనం ఏ విధంగా కట్టుకోవాలి. గృహాలు కట్టుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా కట్టుకోవచ్చు, కానీ అవన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ ఆత్మీయమైన జీవితం, నీ పరిశుద్ధమైన జీవితం, ప్రభువుని కొరకు సమర్పించుకునేటువంటి జీవితాన్ని నీవేలాగూ కట్టుకోగలవు, ఎలాగూ కట్టుకోగలవు. మరి పరిశుద్ధమైన జీవితాన్ని, ఆత్మీయ జీవితం ఎందుకు పాడైపోతుంది? పాడైపోతేనే కదా కడతాం, పాడైపోతేనే కదా, కూలిపోతేనే కదా మరలా తిరిగి కడతాం, అవునా కదా? దావీదు యొక్క గుడారము కూలిపోయింది, దాన్ని తిరిగి దేవుడు ఏం చేశాడు? కట్టించాడు. అలాగనే యెరూషలేము మందిరం ప్రాకారాలు కూలిపోయినాయి, దేవుడు మరలా ఏం చేశాడు? నెహెమ్యా ద్వారా తిరిగి కట్టించాడు. ప్రియమైనటువంటి నేస్తమా, ప్రియమైనటువంటి సంగమా, దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీ నా జీవితంలో మనము ఆత్మీయ స్థితిలో మన గుడారాలు పడిపోయినాయి. మన ఆత్మీయ స్థితిలో మన గుడారాలు, ఆత్మీయ జీవితంలో మనం పడిపోయి ఉన్నాం. అయితే దేవుడి యొక్క ఉదయకాలం ఒక సవాలు విసురుతా ఉన్నాడు. ఏంటి ఆ సవాలు అని అంటే, నీవు కట్టబడాలి. ఆమేన్. నువ్వు కట్టబడాలి, నువ్వు కట్టబడాలి. దేవుడి ఉద్దేశం మనం కట్టబడాలంటే బైబిల్లో ఎవరెవరిని కట్టారు కొన్ని విషయాలు చూద్దాం. ఆ తర్వాత ఆత్మీయమైన కట్టడం గురించి మనము ధ్యానం చేద్దాం. బైబిల్ మీరు గమనిస్తే, ఆదికాండములు గమనిస్తే, ఆదికాండములు మీరు గమనించినట్లయితే నోవాహు ఓడను కట్టాడు. ఏం కట్టాడండి? నోవాహు ఓడను కట్టాడు. కట్టవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దేవుడు పరలోకం నుండి మనుషులను చూసినప్పుడు, చూస్తారా మీరందరూ కూడా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని చదవాలి. ఆదికాండము 6వ అధ్యాయము, దేవునికి స్తోత్రాలు. మీరు తీసుకొని పెట్టుకోనండి, 22వ వచనం మీరు చదివితే అక్కడ రాయబడి ఉంటది. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు అంతా కూడా చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు నోవాహు ఓడ కట్టాడు? కట్టవలసిన కారణం ఎందుకు వచ్చింది? 6వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదవండి ఒకసారి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులన్నింటినీ ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది హృదయములో ఏం చేస్తున్నాడు? నడుచుకున్నాడు. ఎందుకు ఓడ కట్టవలసి వచ్చింది? భూమి మీద నరులను దేవుడు తయారు చేసిన తర్వాత నరుల యొక్క ఊహ, గానములు, తలంపులు, హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా చెడిపోయినాయి. ఎంతగా చెడిపోయినాయి అంటే, దేవుడి కుమారులైనటువంటి వీరు నరుల కుమార్తెలతో పాపం చేశారు. దేవుడి కుమారులైనటువంటి వీరు నరుల కుమార్తెలతో పాపం చేశారు. అంటే పాపము చేయనంతగా, వారి వరసలు మరిచిపోయి పాపము చేయనంతగా వారు చెడిపోయారు. పరలోకం నుండి దేవుడు చూసినప్పుడు, ఇదిగో ఈ ప్రజలు చెడిపోయి ఉన్నారు, ఈ ప్రజల యొక్క హృదయాలు చెడిపోయినాయి, మనుషులు చెడిపోయినాయి, తలంపులు చెడిపోయినాయి, ఊహలు చెడిపోయింది, సమస్తము కూడా చెడిపోయినాయి, వీరు నాకు ఇష్టం లేదు అని దేవుడు గ్రహించి
ఓడని కట్టించాడు. ఓడలో ఉన్నటువంటి వారు మాత్రమే హృదయాలు కట్టబడ్డాయి, జీవితాలు కట్టబడ్డాయి, బ్రతుకులు కూడా కట్టబడ్డాయి. కొన్ని విషయాలను గుర్తు చేస్తున్నా. నోవాహు ఓడ కట్టుటకు ఆయన సొంత ఆలోచన కాదండి, ఆయన సొంత ఆలోచన కాదు. ఈ రోజుల్లో బైబిల్ పట్టుకున్నటువంటి సేవకులు అందరూ కూడా నేను సేవకుని, దేవుడు నాకు దర్శనం ఇవ్వకపోయినా ఇచ్చిన, నన్ను పిలిచిన పిలవకపోయినా నేను కూడా సేవకుని అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. జాగ్రత్తగా అలాంటి ప్రచారం చేసే సేవకులారా, ఈ రోజున దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. నోవాహుకు దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేశాడు, అదే జరిగించాడు. ఏం చెప్పాడు? ఓడను కట్టుమన్నాడు. ప్రజలను కట్టడానికి ప్రయత్నించాడు. ఆయన ప్రజలను పురికొల్పడానికి ప్రయత్నించాడు. ప్రజలు దేవుడి మాటలు వినలేకపోయారు కనుక దేవుడు నోవాహుతో ఓడను కట్టుమని సెలవిచ్చాడు. అప్పటికీ కూడా వారు కట్టబడలేదు కనుక ఏమయ్యారు? జలప్రలయంలో కొట్టుకొని, హల్లెలూయా, జలప్రలయంలో కొట్టుకొని వారు వెళ్ళిపోయారు. ప్రియులారా, నోవాహు ఓడను కట్టాడు. ఇంకా మీరు బైబిల్లో చదివితే మీ బైబిల్లో చాలా విషయాలు ఉంటాయండి. సంసోను కూడా కట్టబడ్డాడండి. సంసోను కూడా కట్టబడ్డాడు. ఎలా కట్టబడ్డాడు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం, మీరు వాక్యం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం అనుకుంటాను, 14వ వచనం ఒకసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం జాగ్రత్తగా చదువుదాం. అధ్యాయం 14వ వచనం. అతడు లేయికి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతడిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడి జనపనార వలె ఆయను సంఖ్యలు అతని చేతుల మీద నుండి విడిపోయాను. దేవునికి స్తోత్రం. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంసోను గురించి మీరు బైబిల్లో చదివితే సంసోను గురించి 6వ అధ్యాయం నుండి సంసోను గురించి మనకు 15వ అధ్యాయం 13వ అధ్యాయం నుండి మనకు బైబిల్లో కనబడతారు. సంసోను యొక్క తల్లిదండ్రి మానోహ అనేటువంటి తండ్రి, వారికి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు ఎవరయ్యా అంటే సంసోన్. ఈ సంసోను మీ దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు అప్పటికి మగ్గిపోతున్న సమయం. ఫిలిష్తీయులు వచ్చి దండయాత్ర చేస్తున్నారు, యుద్ధములు చేస్తూ ఉన్నారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలును బాధపడుతూ ఉన్నారు. ఫిలిష్తీయుల చేతుల నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి నాకు ఒక వ్యక్తి కావాలి అని దేవుడు ఏర్పాటు చేసుకుని మానవ గర్భంలో కుమారుడైనటువంటి సంసోనును పుట్టించాడు. ఈ కుమారుడు పుట్టిన తర్వాత పుట్టక ముందు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, ఆయన తల మీదకి చౌరపు కత్తి రానియకూడదు, ఆయన త్రాగే వస్తువులో మద్యమైనను ఏమాత్రము ఆయన ముట్టుకోకూడదు. దేవుడు ఆజ్ఞాపించాడు. మరి దేవుడు ఆజ్ఞాపించాడు, ఆయనకు నూతన బలాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, అంత బాగుంది. దేవుని బిడ్డలారా, ఆయన ఎంత బలవంతుడు అని అంటే, ఆయన ఏం చేశారో తెలుసా? లేహి అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఫిలిష్తీయుల్లో కొందరు వెళ్ళి అతన్ని గట్టిగా పట్టుకొని ఏం చేశారు? ఇనుప సంఖ్యలతో ఏం చేశారు? బలమైనటువంటి తాళ్ళతోని అతన్ని కట్టివేశారు. కట్టబడ్డాడు. ఈయన ఎందుకు కట్టబడ్డాడు? ఈ బలవంతుడు ఒకవేళ ఉంటే ఫిలిష్తీయులమైనటువంటి మేము ఓడిపోతున్నాం, ఫిలిష్తీయులమైనటువంటి మేము బలహీనమైపోతున్నాం, మా మీద ఈ వ్యక్తి జయం పొందుతున్నాడు, మా మీద ఈ వ్యక్తి బలం పొందుతున్నాడు, ఆధిక్యత పొందుతున్నాడు అని చెప్పి వారు ఏం చేశారు? అతన్ని కట్టేశారు. ఫిలిష్తీయులు వస్తున్నారనే మాట విన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆయన మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు ఆ సంఖ్యలు విడిపోయినాయి, అవి జనపనారలు అయిపోయినాయి, ఆ తాళ్ళు తెగిపోయినాయి, కాలిపోయినాయి. బాగా గమనించాలి. చాలా సార్లు మనము దేని విషయంలో కట్టబడతామండి? లోక సంబంధమైన వార్తా విషయంలో మనం కట్టబడతాం. ఈ రూపమైనటువంటి
భౌతికమైనటువంటి ఆశల విషయంలో మనల్ని మనం కట్టుకుంటాం. ఎవరో మనల్ని కట్టరు, మనమే కట్టుకుంటాం. ఇక్కడికి వెళ్ళకూడదు అనంటే అక్కడికి కట్టుకుంటాం. ఇలాగే ఉండాలి కట్టుకుంటాం, ఇలాగే జీవించాలి కట్టుకుంటాం. సంసోనును దేవుడు కట్టేయలేదండి. సంసోనును యుద్ధమునకు వీరుడుగా తయారు చేశాడు. కానీ సంసోను యొక్క యుద్ధం యొక్క వీరత్వమును బలహీనపరచడానికి ఫిలిస్తీయులు పన్నాగము పని ఏం చేశారు? కట్టేశారు. ఏం చేశాడు ఆయన? ఒక్క పచ్చి గాడిద దవడ ఎముకతోని 1000 మందిని ఏం చేశాడండి? ఒకేసారి మరణించేటట్టుగా చేశాడు. సో నేను చెప్పే విషయం ఏంటంటే సంసోను కట్టబడ్డాడు. కిందికి మనం చదువుకుంటూ వెళ్తే ఆయనకు వివాహం అవుతుంది. వివాహం అయిపోయిన తర్వాత ఆ ఫిలిస్తీన్లో నుండి ఒక కుమార్తెను వివాహం చేసుకుంటాడు. ఆ స్త్రీ అడుగుతుంది, ఏమడుగుతుంది? చిన్న మాట, ఏమండి సంసోను గారు, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీ బలం ఎక్కడున్నది ఒక్కసారి చెప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకంలో ఒక సామెత ఉంటుంది, ఏమని తెలుసా అండి? భార్యనంట ఏం చూస్తుంది? తల్లి ఏం చూస్తుంది? భార్య ఏం చూస్తుంది? చెప్పాలి మీరు. దేవునికి స్తోత్రం. భార్య ముల్లే చూస్తుంది, తల్లి కడుపు చూస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆలోచన చేద్దాం. సంసోను అలాగూ కట్టబడ్డాడు. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు విడిపించబడింది. ఇలా కూడా మనం చదువుతున్నప్పుడు బైబిల్లో లాజరు కూడా కట్టబడ్డాడండి. లాజరు చనిపోయాడు. మీ బైబిల్ తీయండి, యోహాను సువార్త 11వ అధ్యాయం తీయండి. అన్ని విషయాలు మీకు గుర్తు చేస్తా ఉన్నా. యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనం దయచేసి చదువుదాం. బైబిల్ రోజు చదివితే పేజీలు తొందరగా వెళ్తాయి. 11వ అధ్యాయం 44వ వచనం చదువుతారా? చనిపోయిన వాడు 43. మరియు ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. ఎలా వచ్చాడు? ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై. ఎలా వచ్చాడు చెప్పాలి మీరందరూ? కట్టబడిన వాడై. ఎవరి లాజరు? యేసు ప్రభు ప్రేమించేటువంటి, చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి ఈ లాజరు. తన యొక్క గమనించినట్లయితే వాక్యములో మీరు వాక్యాన్ని శ్రద్ధగా చదివితే లాజరు జీవితమును మీరు ఒకసారి ఆలోచన చేయండి. మరియా మార్తలకు ఒక్కడే ఉన్నటువంటి సహోదరుడు కుటుంబంలో కలిసి జీవించాడు, కుటుంబంలో కలిసి ప్రార్థన చేశాడు. యేసు ప్రభువునకు అమితమైనటువంటి ప్రేమ కలిగిన వాడు. యేసు ప్రభు మీద ప్రేమతో ఎక్కువగా కాలమును యేసు ప్రభువుతో గడిపినటువంటి వ్యక్తి. ఒక రోజున ఇతనికి అనారోగ్యం సంభవించి చనిపోయాడు. చనిపోయినటువంటి ఇతన్ని సమాధిలో పాతి పెట్టారండి. యేసు ప్రభువునకు వర్తమానం పంపి ఆ ప్రభు రాలేకపోయేసరికి రాత్రి కాలం వరకు సమాధిలో చేర్చేసి దుఃఖముఖులై ఏడుస్తా ఉన్నారు. 4వ దినమున ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు మరియా మార్తలు యేసు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండినట్లయితే మా తమ్ముడు చనిపోయేవాడు కాడు. చూడండి, ఆలోచించారు. చనిపోయిన వ్యక్తిని ఏం చేశారు? కాళ్ళు చేతులు ఏం చేశారు? కట్టివేసి ఆ యొక్క రుమాలతో లేదా ఆ యొక్క వస్త్రముతో, తెల్లని వస్త్రములతో శరీరమంతా కూడా కట్టేసి ఆ సమాధిలో పెట్టేశారు. ప్రభు వచ్చాడు, వారి దుఃఖాన్ని చూశాడు, వారి కన్నీటిని చూశాడు. ప్రభు ఒక మాట ఇక్కడ పలికాడు. ఏమని పలికాడు? లాజరు, నీవు బయటికి రమ్మని ఆయనను పిలువగా కట్టబడిన వాడై, ఎలాగూ వారు కట్టారో, ప్రేత వస్త్రములతో ఎలాగైతే కట్టబడ్డాడో అలాగునే బయటికి వచ్చాడు. ప్రియులారా, దీని అర్థం ఏంటంటే మరణము నిన్ను బంధించలేదు. మరణకరమైనది నిన్ను ఏది కూడా బంధించలేదు అనే సంగతిని ఈ వాక్యము నీకు నాకు తెలియపరుస్తుంది. మరణకరమైన దుఃఖముతో నీవు బంధించబడితే నువ్వు విడిపించబడడం ఇష్టపడాలి. మరణకరమైన వ్యాధి నిన్ను బంధిస్తే నువ్వు విడిపించబడడం ఇష్టపడాలి. మరణకరమైన హానికరమైనటువంటి
అన్నాడు. బయటికి రమ్మని పిలిచాడు. లాజరు, నువ్వు బయటికి రా అని పిలువగానే ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై అలాగే వచ్చాడండి. కట్టబడ్డాడు. ఈయన ఒక భక్తుడు పాట రాశాడు, మరణము నన్నేమి చేయలేదు కదా. మరణం మనల్ని ఏం చేస్తాడు? అప్పుడు సావంటే భయం అండి. చచ్చిపోతే నా పిల్లలు ఎట్లా, పిల్లలు ఎట్లా, ఏమెట్లా, వాళ్ళు కూడా నీ దగ్గరికి వస్తారు ఒక రోజు. సింపుల్. కట్టబడిన వారు. ఇంకా మీరు బైబిల్లో చదివితే దయ్యము పట్టిన వాడు కూడా ఉన్నాడండి, కట్టబడిన వాడు. నేను మార్కు సువార్త 5వ అధ్యాయంలో చదివితే అక్కడ చక్కని మాటలు ఉంటాయి. 1 నుండి 10 వచనాలు. యేసు ప్రభు గెరాసేనుల దేశానికి వెళ్ళినప్పుడు దయ్యము పట్టిన వాడు యేసు ప్రభు వస్తున్నాడని చెప్పి ఆ సమాధుల్లో నివసించేటువంటి వాడు, తన శరీరాన్ని తాను గాయపరుచుకునేవాడు, తన రక్తమును తాను త్రాగేటువంటి వాడు, తన మాంసమును తాను తినేటువంటి వాడు, దిగంబరి అయి ఉన్నటువంటి వాడు ఏం చేశాడట? యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. బాగా వినాల్సిన విషయం, యేసు ప్రభు దగ్గరికి రాకముందు ఆయన పరిస్థితి ఏంటిది? ఆ గెరాసేనుల దేశంలో ఆయన కట్టబడ్డాడు. ఈయన పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడని చాలా మంది కట్టేశారు. తాళంతో కట్టేశారు, సంఖ్యలతో కట్టేశాడు. కానీ వాడు ఏం చేశాడో తెలుసా? ఆ సంఖ్యలను తుత్తునియలుగా చేశాడు, తాళను తుత్తునియలుగా చేశాడు. బాగా గమనించాల్సిన విషయం, ఆయన కట్టబడ్డాడు. అపవాది చేత, అపవాది బంధకముల చేత ఆ వ్యక్తి కట్టబడ్డాడు గనక, ఆ వ్యక్తి బంధించబడ్డాడు గనక వాటిని తుత్తునియలుగా చేసేశాడు. ఈ రోజుల్లో క్రీస్తు బిడ్డలుగా పిలువబడుతున్న వారు అపవాది చేత బంధించబడుతున్నారు, కట్టబడుతున్నారు. అపవాది క్రియకు వారు ఆ లోనైపోతున్నారు. లోక సంబంధమైనటువంటి క్రియలకు, కార్యములకు వారిని సమర్పించుకుంటున్నారు. లోకము నన్ను బాధిస్తున్నదని చెప్పి ప్రజలకు చెప్పుకోలేక, దేవునికి చెప్పుకోలేక కృంగిపోతున్నటువంటి వ్యక్తులు లోకంలో ఎంతో మంది ఉన్నారండి. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. స్తోత్రం, హల్లెలూయా. దయ్యము పట్టిన వాడు కట్టబడ్డాడు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆ కట్టు నుండి విడిపించబడ్డాడు. చూడండి, కట్టబడిన వాడు. నేను ఇంక వాక్యంలోనికి వెళ్తున్నాను. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగు కాగా. ఏమనుకుంటారంటే ఇప్పటిదాకా చెప్పింది వాక్యం కాదా? వాక్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవాహు ఓడ కట్టాడు, సంసోను కట్టబడ్డాడు, లాజరు కట్ల నుండి విడిపించబడ్డాడు, దయ్యము పట్టిన వాడు కట్ల నుండి విడిపించబడ్డాడు. బైబిల్లో చదివితే యేసు దగ్గరికి రావడానికి, యేసు ప్రభుల వారి యెరూషలేము మందిరానికి వెళ్ళడానికి కట్టబడిన గాడిద ఏమైంది? విడిపించబడింది. మీరు మత్తయి సువార్త 23వ అధ్యాయం మీరు చదువుకోండి. కట్టబడిన గాడిద విడిపించబడి యేసు దగ్గరికి వచ్చినప్పుడు శుద్ధి చేయబడి యేసు దాని మీద కూర్చోండి యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఆ ప్రభు వస్తున్నాడని తెలిసి ఏం చేశారు? ఆయన రాకు కొరకు వస్త్రములు పరిచారు. ఆయన రాకు కొరకు మట్టడు చేత పట్టుకొని హోసన్నా జయము 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 అని పలికారు. ఇలా మనం ధ్యానం చేసుకుంటే చాలా మంది భక్తులు మనకు కనబడతారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నిటిని ప్రక్కన ఉంచినట్లయితే దేవుని బిడ్డలముగా మనం ఏ విషయంలో కట్టబడాలి? ఒక 4 విషయాలు మీకు గుర్తు చేసి త్వరగా ముగిస్తాను. మొట్టమొదటి విషయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో దేవుని బిడ్డలైనటువంటి మనము దేనితో కట్టబడాలో రాయబడ్డది. చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయనలో మీరు కూడా చదవండి. ఆయనలో మీరు కూడా 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడి ఉన్నారు. దేని కొరకు కట్టబడి ఉండాలి? ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా నీవు కట్టబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నివసించే స్థలం ఎక్కడండి? దేవుని ఆలయం మనందరికి తెలుసు.
దానికంటే ముందు ఏంటో తెలుసా? నీ హృదయంలో దేవుడు నిత్యము నివసిస్తాడు. బైబిల్ అంటుంది, మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. కనుక దేవుని ఆలయమై ఉన్నటువంటి నీ హృదయంలో నువ్వు ఎలా కట్టబడాలి? ఆయనకు నివాసం ఇచ్చేవాడిగా, ఆయనతో నివసించేవాడిగా, ఆయన ఆత్మ ద్వారా ఆత్మ మూలముగా నీవు కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో శరీర మూలంగా కట్టబడుతున్నారు. ఈయన నా కుమారుడు, ఈయన నా కుమార్తె, వీరే ఉండాలి, వీరే చేయాలి, వీరే జరిగించాలి, ఇలా కట్టుకుంటున్నారు. కానీ ఆత్మ మూలంగా కట్టబడాలి. ఎవరు ఆత్మ మూలంగా కట్టబడతారు? బైబిల్ ఏం చెప్తుంది? ఎవరు ఆత్మ మూలంగా మారుతారు? రోమపత్రికలు మీరు చదివితే బైబిల్ అంటుంది, ఆత్మ లేనివాడు నా వాడు కాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం చదివితే ఎవరు నన్ను అంగీకరిస్తారో వారికి నేను ఆత్మ ద్వారా కుమారులను చేసుకుంటాను. ఆత్మ ద్వారా నీవు నడిపించబడాలి, ఆత్మ ద్వారా నీవు జన్మించబడాలి, ఆత్మ ద్వారా నీవు ప్రయాణించాలి, ఆత్మ ద్వారా దేవునికి నివాస స్థలంగా, నివాస యోగ్యమైన వ్యక్తిగా నువ్వు మారాలి. ముఖ్యంగా చెప్పాలంటే నువ్వు ఆత్మ ద్వారా కట్టబడాలి. నీ పరిశుద్ధమైన జీవితము, నీ పాప జీవితం తొలగిపోయి పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు ఎలా కట్టుకుంటావు అని అంటే ఆత్మ ద్వారా కట్టుకుంటావు, పరిశుద్ధ ఆత్మ ద్వారా కట్టుకుంటావు. ఆత్మ నీలో నివసిస్తే పాపపు క్రియలకు దూరంగా ఉంటావు. కనుక నువ్వు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నువ్వు కట్టుకుంటావు. ఎలా కట్టుకుంటావు? ఆత్మ ద్వారా కట్టుకుంటావు. శరీర క్రియలను చంపేస్తే నువ్వు ఆత్మ ద్వారా జీవిస్తావు. అంటే ఆత్మ ద్వారా జీవించాలంటే నీలో ఉన్న శరీర కార్యములను చంపేయాలి, శరీర క్రియలను చంపేయాలి, శరీర సంబంధమైన ఆలోచనలు చంపేయాలి. ఆదివారం వచ్చింది, ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థనకు ఆ ప్రార్థనలో ఉండాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి అనేది ఆత్మీయమైన విషయం. ఆదివారం వచ్చింది, మంచి మటన్ నేర్చుకోవాలి, మంచి భోజనం చేసుకోవాలి, బిర్యానీ చేసుకోవాలి, మంచి థమ్స్ అప్ కూల్ డ్రింక్స్ అన్ని తెచ్చుకోవాలి, సుఖంగా తినాలి, పరుపు మీద పడుకోవాలి అనేది శరీర కార్యం. ఏ కార్యంలో నువ్వు సిద్ధపరచుకుంటావు? అందుకే నువ్వు ఆత్మీయంగా, ఆత్మ మూలంగా నువ్వు జన్మించడానికి ఇష్టపడాలి. బైబిల్ ఏమంటుందంటే దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా ఆత్మ సంబంధులు, శరీర మూలంగా పుట్టిన వారందరూ అపవాది సంబంధులు. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆత్మ మూలంగా పక్కన పెట్టి శరీర క్రియలను చేస్తాం. అవునా కాదు? మీరు బాగా గమనించాం. ఉదాహరణకి లోకస్తుల్లో ఏ పండుగ వస్తే ఆ పండుగకు సంబంధించినంత మనము చేస్తా ఉంటాం. అంటే మనము ఆత్మీయంగా ఉన్నామా, శరీరంగా ఉన్నామా? బైబిల్ అంటున్నది మీరు వెచ్చగానైనా ఉండండి, చల్లగానైనా ఉండండి, మధ్యలో మీరు ఉండకండి. అయితే అదైనా చేయాలి, అయితే ఇదైనా చేయాలి. అంటే నేను ఎవరు ఉద్దేశించి చెప్పండి, మనమే కదండి, లోకంలో చాలా మంది ఒక పెద్ద దైవ భక్తుడు పూసుకొని ఫోటో తీసి పెట్టాడు. వేల సంఘం కలిగిన ఆయన, వందల సంఘం కలిగిన ఆయన, ఎక్కడ ఉంది ఆత్మీయత? ఆత్మ మూలంగా నువ్వు జన్మించాలి, ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడాలా, ఆత్మ కార్యములను నీ కన్నులారా నీవు చూడాలా, ఆత్మ నేత్రములు నీకు తెరవబడాలా. దేవుడి యొక్క సన్నిధిలో అపవాది ఏం చేశాడో తెలుసా? దేవుని కార్యాలు చూచుటకు, దేవుని కార్యాలు గ్రహించుటకు, దేవుని కార్యములను వివరించుటకు అడ్డుగా అపవాది నీ కన్నులకు గుడ్డితనం కలిగేశాడు. అందుకే నువ్వు దర్శనం చూడట్లేదు, అందుకే నువ్వు కలలు చూడట్లేదు, అందుకే నీవు ఆత్మీయంగా అభివృద్ధి అవ్వట్లేదు. జాగ్రత్తగా నీ శరీర సంబంధమైన నేత్రములకు, ఆత్మ సంబంధమైన నేత్రములకు
అయిపోయాం. కనులుండి కూడా కనులతో చూడలేకపోతున్నాం. జాగ్రత్తగా ఆత్మ మూలంగా నువ్వు జన్మించు. బైబిల్లో భక్తులు చూడండి, స్టెప్ని చూడండి. ఆహారం వడ్డించేవాడు ఆత్మతో జ్ఞానంతో నింపబడ్డాడు. ఫిలిప్పును చూడండి, ప్రబోధనను చూడండి, వారు ఆత్మ జ్ఞానంతో నింపబడ్డాడు. పేతురును చూడండి, ఆత్మ జ్ఞానంతో నింపబడ్డాడు. తోమాని చూడండి, ఆత్మ జ్ఞానంతో నింపబడ్డాడు. వారు ఆత్మీయంగా జీవించుటకు వారిని వారు కట్టుకున్నారు దేవుని ఎదుట. అందుకే కీర్తన భాగంలో ఒక మాట ఉంటుంది, ఏమని తెలుసండి? అతడి యోరాను నాటబడినదై ఆకు వాడక. నీళ్ళ దగ్గర నీవు నాటబడాలి. నీళ్ళెక్కడ ఉంటాయి? మందిరంలో ఉంటాయి. మందిరం వాక్యం, నీళ్ళు వాక్యానికి సూచన, పరిశుద్ధాత్మకు సూచన. ఎక్కడ ఉంటుంది? దేవుని ఆలయంలో ఉంటుంది. నువ్వు ఎక్కడ నాటబడాలి? ఎక్కడో స్క్రీన్ పెట్టి అందులో చూపించే ఆ బొమ్మలకు నువ్వు నాటబడద్దు, దానికి నాటబడదు. ప్రత్యక్షంగా దేవుడు నీతో మాట్లాడే మాటకు నువ్వేం కావాలి? నాటబడాలి. నాటబడిన వారు దేవుని బిడ్డలారా, నిన్ను నీవేం చేసుకోవాలి? కట్టుకోవాలి. కట్టుకోవాలంటే నాటబడాలి. నాటబడాలంటే సంఘములో ఉండాలి. సంఘములో ఉండాలంటే వాక్యం నీలో ఉండాలి. వాక్యం నీలో ఉండాలంటే మారు మనసు నీలో ఉండాలి. సే హల్లెలూయా. హల్లెలూయా. అబ్బో, 2020 మ్యాచ్ ఆడుతున్నారు అనుకుంటా. స్తోత్రం చెప్పడానికి హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి. ఆత్మ మూలముగా నువ్వు కట్టబడాలి. మొదటిది. రెండోది మీరు చూడండి, నీ ఇల్లును నువ్వు కట్టుకోవాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతారు. ఒక్క మాట చదవండి త్వరగా, నేను ముందుకు వెళ్తాను. 2వ అధ్యాయం 6వ వచనం. 2వ అధ్యాయం 6వ వచనం. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె మీరు కట్టబడుచు మీరు నేర్చుకొని చాలు సరిగ్గా ఎలా కట్టబడాలి? వేరు పారిన వారై ఇంటి వలె. దేవుడు అన్నాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. అక్కడ ఏముంటుంది తెలుసండి? నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారంటే ఒలీవ మొక్కల వలె ఉంటారు. అంటే వేరు నాటబడితే ఒలీవ మొక్కలు ఏమైతాయి? ఫలములను ఇస్తాయి. అందుకే యేసయ్య అంటాడు కదా, యోహాను సువార్తలో ఇలా అంటాడు, ఏమని? మీ వాక్యం చదివితే రాయబడి ఉంటుంది, నా యందు మీరును మీ యందు నా వాక్యము నిలిచి ఉండవలెను. అంతేకాదు అక్కడ ఉంటుంది, నా యందు ఫలింపని, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి నరికి పారవేయును. నీ ఇంటిలోని పిల్లలు ఫలించాలి, నీ కుమారులు ఫలించాలి. ఫలించాలంటే పిల్లలు అనాలి, అది కాదు. అబ్బే, అది కానీ కాదు. ఫలించాలి అంటే దాని అర్థం ఏంటంటే వాక్యం యొక్క వేరు నీ కుటుంబంలో పారాలి. రోజుల్లో చాలా మంది నేను చూస్తూ ఉంటాను, ఏమో తెలుసా? చాలా మంది చేస్తున్నటువంటి పనులు ఏంటో తెలుసా? వాక్యం యందు వేరు పారవలసినటువంటి వారు లోకములో వేరు పారుతున్నారు. కనుక వాక్యపు వెలుగులో మనలను మనము వేరు పారే వ్యక్తులుగా మనం ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఇల్లు వేరు పారిన వ్యక్తి వలె ఉండాలి. రేపు 3వదిగా చదువుదాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక దైవవాక్యం చదువుదాం. 3వ అధ్యాయము దేవుని యొక్క 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయం 5వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను 5వ వచనం తమ 2వ అధ్యాయం 5వ వచనం
యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుని బిడ్డలారా, మూడో విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మనము సజీవమైన రాళ్ల వలె మనం కట్టబడాలి. నిర్జీవమైన కాదు, సజీవమైనటువంటి రాళ్ల వలె మనం కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన హృదయ సంబంధమైనటువంటి మాటలు గాని క్రియలు గాని సజీవమై ఉండాలి. నిర్జీవమై కాదు, సజీవమైనటువంటి రాళ్ల వలె మనం ఉండాలి. బైబిల్లో గమనిస్తే దావీదు తన యొక్క ఒడిసెలు రాయి వేసి గాదీయుల గొలియాతును పడగొట్టినప్పుడు ఆ రాయి ఏటిలో నుండి తీయబడినప్పుడు అది నిర్జీవమైంది. దావీదు చేతిలోనికి వచ్చినప్పుడు దానిలో జీవము కలిగింది. ప్రియులారా, అందుకే పేతురుతో దేవుడు అంటాడు, నీవు పడ్డవు, దాని మీద సంఘమును కడతావు. బండ నిర్జీవమైనది, కానీ దానిలో సంఘము కట్టబడుతుంది చూడు, అది సజీవమైనది. మనము కూడా మన హృదయాలు బండ లాంటి హృదయములను కృంగిపోయినటువంటి హృదయములను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. నీవు సజీవమైన రాళ్ళ వలె నువ్వు చెక్కబడాలి. ఆ రాయి దేవునికి యోగ్యమైనదిగా పాత్రగా మలచబడాలి. ఆ రాయిగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తిగా ఉన్నప్పుడు నీవు సంఘములో నాటబడతావు, సంఘములో కట్టబడతావు. సంఘములో నీవు ఆత్మ మూలంగా కట్టబడటం, నీ ఇంటిని కట్టుకోవడం, దేవుడి ద్వారా కట్టుకోవడం, సజీవ రాళ్ళ వలె నువ్వు కట్టుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలను ఒకసారి మనం కట్టుకున్నాం. ఏ విషయంలో నీవు పడిపోతున్నావో, ఏ విషయంలో కూలిపోతున్నావో, ఏ విషయంలో నీవు పడుతున్నావో దానిని ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రభువా, నేను ఒక సజీవ రాయి వలె నేను కట్టబడటకు నాకు నీవు సహాయం చేయు తండ్రి అని మనం ప్రార్థన చేద్దాం. తల్లి వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. నోవాహు ఓడ కట్టాడు. లోకములో ఉన్న ప్రజలు చెడిపోయి దేవునికి దూరం చేశారు, దేవుని యొక్క మహిమను కోల్పోయారు. సంసోను ఫిలిష్తీయులను ఓడించుటకు ఆయన కట్టబడిన కత్తను తెప్పుకున్నాడు. అపవాది ఆత్మ చేత, అపవాది క్రియల చేత బంధించబడినటువంటి ఆ దైవం పెట్టినటువంటి వ్యక్తి తనను తాను గాయపరుచుకున్నాడు. ఆ బంధకముల నుండి విడిపించుటకు యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చాడు. అంతేకాదు ప్రియులారా, లాజరు చనిపోయి మరణము ఆయనను బంధించిన ఆ మరణంలో నుండి ప్రభు ఆయనను సజీవుడుగా లేపాడు. చూడండి, ఇంత గొప్ప వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి నేస్తమా, ఇదిగో ఈ దినమున ప్రత్యేకించి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎలాగో కట్టబడతావు, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకుంటావు, నీ పరిశుద్ధ జీవితాన్ని ఎలా కట్టుకుంటావు, నీ మాట తీరు, నీ క్రియల తీరు, నీ ఆలోచన తీరు, నీ తలంపుల తీరును నువ్వు మార్చుకొని ప్రభువుకు సమర్పణ చేసుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప కలిగినటువంటి మా దేవ, నీ నామం పేరిట మేము ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి దర్శించండి ప్రభువా. ఇదిగో నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి, మమ్మల్ని మేము బలపరచుకోవడానికి, మమ్మల్ని మేము మహిమపరచుకోవడానికి కాదు కానీ ప్రభువా, నీ నామమే మార్గమై మమ్మల్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. నీ కృపతో, నీ దయతో, నీ మహిమతో మీరు మమ్మల్ని నింపుమని మమ్మల్ని మేము మీకు సమర్పిస్తున్నాం. సహాయం చేయండి. నీ ఆత్మీయమైనటువంటి వెలుగుతో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి తోడై ఉండి నడిపించి కాపాడి రక్షించి తన మహిమార్థమై జీవింపచేయును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని
దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి మరి 8:30 వరకు ఉపవాస ప్రార్థనలు 40 రోజులు జరుగుతూ ఉంటుంది. దయచేసి గృహాల్లో పెట్టుకునేవారు అందరూ కూడా గృహాల్లో పెట్టుకోండి. దేవుని సన్నిధిలో ఒకవేళ గృహంలో లేనప్పుడు మందిరంలో ఉంటుంది కనుక అందరూ కూడా దాంట్లో మీరు పాలు పొందాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. దేవుడు